15 రోజుల్లో కొంతమందికి కొన్ని షోలు వేసామండి. చాలా విచిత్రాలు జరిగాయి. ఇండస్ట్రీలో ఎక్స్‌పర్ట్స్ అనుకున్న వాళ్ళందరూ షోలు మధ్యలోంచి వెళ్ళిపోయారు. ఇదేం సినిమా? సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళేంటంటే, వాళ్ళు మంచి హార్ట్‌తోనే వచ్చారు. బట్ చాలామందికి ఏంటంటే, ఎక్కలా ఈ సినిమా? ఏముంది ఈ సినిమాలో అని. అరే! ఇదేంటిది ఇలా అంటున్నారనుకున్నారు. అదే షోలో ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళున్నారు. వాళ్ళొచ్చి, "అన్నా మళ్ళీ ఎయండి అన్నా, మళ్ళీ చూస్తామన్నారు." సో అప్పుడు అర్థమైంది. ఓకే. ఎందుకు ఈ సినిమాకి తెలియకుండా ఒక చిన్న టాకొచ్చింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు లోపలగా అనుకోని ఆలోచిస్తూ ఉంటే, ఒక వ్యక్తి ఒక మాట చెప్పారు. "అన్న చేస్తున్నారన్న, అక్కడికొస్తున్నా. వీళ్ళందరూ మనోళ్ళే అన్న." సో పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చలేదు. అంటే ఎందుకు నచ్చట్లేదంటే ఒక వ్యక్తి ఒక మాట చెప్పారండి. "అన్న ఇందులో ఏముందన్న, పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, పెద్ద పెద్ద కోట్ల రూపాయల డబ్బులు లేవు. ఇంకా చెప్పాలంటే ఇదొక ఊరోని కథ కదన్నా. ఒక పల్లెటూరులో జరిగే ఒక నార్మల్ ఊరోడి లవ్ స్టోరీ కదా, ఆడి కథలు ఎందుకు చూడాలని." అప్పుడు మాకు అనిపించింది, నేను సాయి మేమందరం, ఓకే, ఊరోళ్ళ కథలంటే ఆడవా థియేటర్లో? ఒక నార్మల్ ఊర్లోంచి ఎవరన్నా వచ్చి సినిమా తీస్తే ఆడదా? ఒక మట్టిలోంచి వచ్చే సినిమా ఆడదా అని. కానీ తప్పే. ఒక ఊర్లోంచి వచ్చిన ఒక సినిమాని తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన బేబీ సినిమా ఇవాళ హిందీలోకి ట్రాన్స్లేట్ అవుతుంది. అదొక ఊర్లో సినిమానే. అలాగే వచ్చిన బలగం సినిమా ఒక ఊర్లో ఒక సినిమానే. అలాగే మళ్ళీ రాబోతున్న ఇంకో ఊర్లోని సినిమానే రాజు వెడ్స్ రాంబాయ్. సో